సి ఈటల రాజేందర్ గారిని నేను కలవక మాట్లాడక చాలా సంవత్సరాలు నెలలు అవుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏంటంటే తను ఇరకాటంలో పడ్డప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి తప్పించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. దానివల్ల రాజేందర్ గారు ఆయన ఆలోచనతో ఆయన మాట్లాడి ఉంటాడు. గత ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్నాడు కనుక ఆయనకి ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది కనుక, ఆ జిల్లా మంత్రిగా ఆయన పనిచేసింది కనుక ఆయనకు ఉండేటువంటి అవగాహనతో ఆయన మాట్లాడి ఉంటాడు. అంత మాత్రాన ఆయనకు నాకేం సంబంధం? ఈజ్ డిఫరెంట్ పార్టీ, ఐ మీన్ ఏ డిఫరెంట్ పార్టీ. సి ఇవాళ కొత్తగా కిలాడి కమిటీ రిపోర్ట్ అన్నావు. మొన్నటిదాకా వాళ్ళని నిపుణుల కమిటీ, వాళ్ళు గొప్ప వాళ్ళని 2.5 సంవత్సరాలు నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, బయట మాట్లాడినావు. వాళ్ళ రిపోర్ట్ నేను బయట పెడితే దాని పేరు మార్చినావు. నిన్నటిదాకా వాళ్ళు గొప్పోళ్ళు, నేను ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ అంతా బయట పెడితే వాళ్ళు నీకు చెడ్డ పేరు పెడుతున్నావు, నువ్వు వాళ్ళని జైల్లో పెడతా అని మాట్లాడుతున్నావు. సరే, అది దానికి కూడా సమాధానం చెప్తా. అసలు ఈ రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నీ జీవితంలో నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావు? చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చిన రకం నువ్వు. నీకు నాకు నా జీవితంలో నా పుట్టుక బీఆర్ఎస్, చావు బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పిన. మళ్ళీ మళ్ళీ నేను చెప్పి ఈ చిల్లరగాడికి సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ లేనోడికి, ఎవడన్నా క్యారెక్టర్ ఉన్నోడు ప్రశ్నించిన, వ్యక్తిత్వం ఉన్నోడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పినా దానికి అర్థం ఉంది. వ్యక్తిత్వం లేనోడు, విలువలు లేనోడు, నిజాయితీ లేనోడు చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చడానికి నేను సమాధానం చెప్పాలా? నిన్నటిదాకా అదే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకుని అసెంబ్లీలో గొప్పగా మాట్లాడినావు కదా. నిపుణులు 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 ఈ నిపుణులే గొప్పగా చెప్పి నువ్వు మేడిగట్టొద్దని అన్నావు కదా. ఇవాళ ఆ నిపుణులే నీళ్ళు ఎత్తన్నారు. నిన్నటిదాకానేమో ఆ రిపోర్ట్ పట్టుకొని నిపుణులు వాళ్ళు తెలంగాణ అనుభవజ్ఞులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణుల కమిటీ అని మాట్లాడినావు. ఇవాళ నీళ్ళు ఎత్తమైన వరకు ఆ నిపుణులు బీఆర్ఎస్ వాళ్ళు అయిపోతారా నీకు? అంటే నీకు నచ్చిత ఒక మాట, నీకు అనుకూలంగా చెప్తేనేమో వాళ్ళు నిపుణులు, నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు అంటావా నువ్వు? సో ఇప్పుడు అన్నారం సుందీలో స్టోర్ చేసిన 5 టీఎంసీ స్టోర్ చేసిన ఈ లెక్క ప్రకారం 1,11,000 క్యూసెక్స్. అయితే ఈ 1,11,000 క్యూసెక్స్ తో మనము 50 lakh acres మనకు 45-50 ఫ్లడ్ డేస్ ఇయర్ మనము ఇది లిఫ్ట్ చేసినా కానీ కన్యాకుమారి నుంచి 50 lakh acres కి ఇవ్వగలుగుతామా? పైసా ఎంత రాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కరెంటుకు, సింగరేణి థర్మల్ కు, ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ కు నీళ్లు లేవు, కరెంట్ ఆగిపోతుంది. హైదరాబాద్ మంచినీళ్ళు ఆగిపోతాయి, రామగుండం మంచిర్యాల జిల్లాలకు మంచినీళ్లు పోతాయి. ముందు వీటిని కాపాడుకుంటూ ఎంత ఎత్తగలిగితే ఈ కరువు పరిస్థితుల్లో అంత ఎత్తు ఉన్నదాన్ని కాపాడు. అసలు బేసికల్ నువ్వు వదిలిపెట్టే కదా వాడిని పట్టిసీమ నడుస్తుంది. ఇప్పుడు వాట్ ఎవర్ యూ కెన్ లిఫ్ట్, యూ లిఫ్ట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. డెఫినెట్ గా మొన్న మా కేటీఆర్ గారు పోయింది కదా. అసలు ఇష్యూ బయటకు వచ్చిందే బీఆర్ఎస్ నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో. మా ఎమ్మెల్యేలు, రైతులు, ప్రజలు అక్కడికి పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి ఆపి, రైతులు పోయి చూస్తే వాళ్ళ కళ్ళకు నీళ్లు కనబడితే నీ ప్రభుత్వం బదనాం అవుతుందని రైతుల్ని పోనీయకుండా ఆపే ప్రయత్నం చేసినావు కదా. డెఫినెట్ గా మా పోరాటం చివరిదాకా కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాట కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తాం. సరే, ఈ రేవంత్ రెడ్డి ఇక అది నేను చెప్పమంటే చెప్తే అల్లుడే ఆంధ్రుడు. మరి ఇక నేను చిల్లర అయిపోతుంది. ఆయనకు నాకు ఏం తేడా పడైతే చిల్లరగా నేను ఏం మాట్లాడాలని మాట్లాడతలేను. కానీ ఇక అట్లా మాట్లాడితే నీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నావు అని చెప్పిండు. 50 లక్షల రూపాయలతో అడ్డంగా పట్టవాళ్ళు దొరికిన దొంగవు నువ్వు. ఇక నీ కథ చెప్పాలంటే చాలా ఉన్నది. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 12% బిల్లులు ఎవరు తీసుకుంటున్నారో ఆ 12%లో రేవంత్ వాటా ఎంత, బట్టి వాటా ఎంత, ఎవరి వాటా ఎంత, దిస్ ఇస్ ఓపెన్ సీక్రెట్. ఇవాళ ఏ బిల్డింగ్ కు పర్మిషన్ రావాలన్నా హైదరాబాద్ లో స్క్వేర్ ఫీట్ కి ఎంతనో ఈ రాష్ట్రంలో ఏ బిల్డర్ని అడిగినా చెప్తాడు. ఇవాళ రెవెన్యూలో ఇవాళ 30% ఏం నడుస్తుందో, ఎట్లా నడుస్తుందో రాష్ట్ర ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. ప్రధానమంత్రి చెప్పింది ఇవన్నీ నేను చెప్పి విడిచిపెట్టి ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎవరు చెప్పారు? దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అన్నాడు.